చెప్పండి కూడా రాకడ గురించి అపహసిస్తున్నారు. రాకడ కోసం అపహసించేవాళ్ళు ఒకరోజు సిగ్గుపడిపోతున్నారు. రాకడ ఉన్నమని నీవు చాలా ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు, యథార్థంగా ఉండు. అనుక్షణం వీలు పడితే ప్రార్థన చేసుకో, అవసరమైతే వాక్యం చదువుకో, దేవుడికి దగ్గరగా ఉండు, దేవుడికి పెట్టుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ లాకర్లో మనం ఎంతపడాలి, దీనికి నేను కాల్సాలి. ఎక్కడ ఎంతపడాలి? రాకడలో ఎంతపడాలి. రాకడలో విడవబడ్డావా, అది ఎంతో ఘోరం, ఎంతో భయంకరం. ఎన్ని పొందుకున్నా ఈ లోకంలో నువ్వు రాకడలో ఎత్తకపోతే నీ బ్రతుకు శూన్యం. అందుకే మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పేతురు గారి ద్వారా మళ్ళీ బోధిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బోధిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాకడకి మనం ఏం చేయాలి? సిద్ధపాటు పడాలి. ఎలా పడితే అలా వెళ్తే కుదరదు. అమ్మా, ట్రైన్ ఎక్కాలంటే ఏం చేయాలి? ముందు ఎప్పుడు టికెట్ తీసుకుంటే సరిపోద్దా? ట్రైన్ వచ్చే టైం కంటే ముందు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో విమానం టేకాఫ్ అయ్యే టైంలో అంటండి ఒక గంట 2 గంటల ముందు ఉండాలి. ఒక గంట పైన ముందు ఉండాలి. టైం ఉంది కానీ కట్టగలరుగా ఎవరు మన అర్జున్ గారు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కారా? టికెట్ క్యాన్సల్ అంటే డబ్బులు, ప్రయాణం లేదు, మళ్ళీ పని చేయదు. ఈ ట్రైన్ ఉన్నారండి ఏమా ఏం చేస్తుంది? నెక్స్ట్ టైం ఎక్కడ లేదు. ట్రైన్ అయితే రాక ట్రైన్ ఉంటాయి, 2 ట్రైన్లు కాదు. నెక్స్ట్ ట్రైన్ లేదు. చేతిలో చంద్రుడికి వస్తుందిరా. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు పడిన వాళ్ళే ఎక్కగలరు, ముందుగా ఉన్నవారే ఎక్కగలరు. టికెట్ తీసుకున్నారు కదా అని సిద్ధపాటు లేదా, విడవబడతాం. అందుకే బీ కేర్ఫుల్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాకడ కోసం చాలా జాగ్రత్త కలిగి ఉంటే అపహాస్యం చేస్తారు అన్నాడు. రెండోది, రాకడలో అతి దినాల్లో ఎలా ఉంటారని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది అంత్య దినాల్లోట ఏ బోధలమ్మా? మోసపరచు ఆత్మల బోధలు, దయ్యాల బోధలు. ఏ బోధ వింటే ఆ బోధ వినేస్తుంటే మనం ఏం జరుగుతున్నాం? ఏ బోధ వింటే ఆ బోధ వింటే ఏం జరిగింది? విశ్వాస భ్రష్టులు అయిపోతారట. ఏమైపోతారట? ఆ మధ్యన గంగ పాపం వెళ్ళి కూడా కానీ ఇప్పుడు భోజనం చేసి కూడా కదా దగ్గర వస్తాయి. నేను చుట్టూ తినేయడం, మీ అబ్బాయి తిన్నాడు లేదు పాస్టర్, మా అబ్బాయి అత్తగారు తిన్నాను పాపం ఇస్తారు కాదు అంటే ఆ కాలం అలా చేశాడు. కానీ మొన్న తినేయాడు. నేను చూసానంటే పాపం వాళ్ళ అమ్మగారు అని అడిగారట, చేసేవాడు కదా పాస్టర్ గారు చూశారంటే, అమ్మా పాస్టర్ గారికి తల్లి కానీ చూడు పెద్ద పాస్టర్ గారు అలా చెప్తున్నారు. చూపించాడు. పాటలు గారికి తెలుసు కానీ ఆ పాటలు గారు తెలుసు. ఆ పాటలు గారు ఇప్పుడు ఆడి పెట్టింది చూడాలి, డబ్బులు రావాలి. అందుకోసం ఏ వీడియో పెడితే ఆ వీడియో పెడతాడు. తర్వాత డిబేట్ పెట్టి అంతా పెడితే మీరు పెట్టిన దాని మీద పిల్లలు తిని డాన్స్ చేసి నువ్వు రావాలి. అడగకుండా ఇస్తేరి గారు అడుగుతాను కాదు, ఇస్తేరి గారు తినేసి డాన్స్ చేసాడు. మీరు చెప్పడం బట్టే అంతే. అది ఇంకొకటి అంటే ఈ గంగరాజుడు చాలా మంది అన్నమాట. ఎవరు పోతుంది?
విజయ్ ప్రసాద్ రెడ్డి గారి బోధ విని మళ్ళీ నేను అమ్మన్నానా, నేను తినమన్నానా? ఎప్పుడన్నా సారీ? అందులో ఎంతమంది దిగించాడు? ఈ బోధలో బోధలు కాదు, మనకు కావలసిన వాక్యం. చేతులతో ఒకసారి దేవునికి వస్తూ వస్తున్నాం. చెప్పలు కూడా సార్ దేవుడు మనకి పెడతాం. ఇప్పుడు దెయ్యాలు బోధ ఇష్టం, గుడికి వెళ్ళమన్నా బోధ ఇష్టమా, వద్దన్న బోధ ఇష్టమా? కొంతమంది వద్దన్న బోధ ఇష్టం, అంతే కదా. దేవుడి గుడికి వెళ్ళాలా, హృదయం ఉంటే చాలా అనే బోధ కూడా వచ్చాయి. శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన. శనివారమే కర్త, ఆదివారమే కర్త ఒకరు, శనివారమే కర్త ఒకరు. ఏ కష్టం నీకేమవుతుంది? ఈ బొరుకుంటాం. ఒకడు దశభాగం ఏం చేయొచ్చు, ఇవ్వకూడదు. ఇంకొకడు ఇవ్వండి, ఇవ్వద్దన్న బాధ అయితే ఇవ్వద్దన్న బాధలు అంటే ఇవ్వద్దనే అవసరమైతే మనం చూస్తాం, పక్కన కూడా క్లియర్ చేస్తాం. దేవుడికి భయపడుతుంది కాదు. బైబిల్లో ఎక్కడ ఉందంటాడు, ఎక్కడ ఉన్నాడో ఇరుగుతుంది చెప్తాను. ఆ యూట్యూబ్లో చెప్తాడు, చెప్పేది పోతాడు. అమ్మ పక్కన ఉన్న ఇవ్వలేదు, దశంభాగం కంటే ఎక్కువ అన్నాడు. అంటే దశంభాగం కంటే నాకు ఎక్కువ అన్నాడు. ఇప్పుడు దశంభాగం అంటే ఎక్కువ కడతాం. దేవుడికి భయపడుతుంది కాక. హల్లెలూయా. వాటిని చేయక మనకి వీటిని చేయండి అన్నాడు. అంతేకాదు పిల్లరా, గత చెల్లి అభివృద్ధి పడిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ నుంచి లేకపోతే వారు కలరు అన్నాడు. పెద్ద పెద్ద బోధకులు చెప్పే ప్రసంగాలని పొరపాడైపోతుంది, ఏం చేయాలంటే నాకు. అందుకే నువ్వు వినవలసింది యూట్యూబ్లో మెసేజ్లు కాదు. యూట్యూబ్లో చేయక అనుకున్నారు కనుక 55 రూపాయలకి పెట్రోల్ అన్నాడు. ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం వచ్చి అన్నాడు 7 50 రూపాయలు పెట్రోల్ అని చెప్పి ఏం చేశారో, ఎంత తిరిగి వేస్తారో, చాలా బాగుంది, ఎక్కువ తిరిగి అనుకున్నాను. చేశాను. అందరికీ కాదు, కోట ప్రభుత్వం 50 రూపాయలు పెట్రోల్ వస్తుంది, కానీ అది కూడా దివ్యాంగులకి. దివ్యాంగులు అంటే మళ్ళీ అందరికీ కాదు, ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అందరికీ కాదు, వాళ్ళ అర్హత అయిన వారికి పరారోధించేటువంటి. ఇంకెందుకు దాన్ని టీవీ వాళ్ళు కూడా సరిపోవడం పెడితే ఎలా చూస్తామో అలా పెట్టాడు. మనం అట్లా ఓపెన్ చేసాం, ఓపెన్ చేసి కూడా ఓపెన్ చేస్తాం. అలా పెడితే నేను వాడు అది చూస్తావు కాబట్టి మనోడికి డబ్బులు అకౌంట్లో పడతాయి కాబట్టి ఏమన్నా పెడతాడు, ఏమన్నా చేస్తాడు. చేతులు చూసారి వస్తారా? సోమలత గారు మరియమ్మ గారు గట్టిగా చెప్తారు, గట్టిగా చెప్తారు సోమలత గారు మరియమ్మ గారిని. ఇది మీరు ఎప్పుడు మర్చుకున్నారు? అల్లి అల్లి అంటారా? అసలు పట్టుకోలేదు. మరియమ్మ పేర్లు ఇంకా ఉన్నాయా? అసలు మన సోమలత గారి పేర్లు ఇంకా ఉన్నాయా? నాకు తెలియకుండా ఎవరన్నా పెట్టుకున్నారో చెప్పండి. ఇంటి పేరుతో పిలుస్తారు. చేతులు చూపిస్తారు, దేవునికి వస్తుందా? చెప్పలు కూడా సార్ దేవుడికి మారిపడతా. ఈరోజు అనేక బోధనలు బట్టి ఏమైపోతున్నారో, విశ్వాస ప్రశ్నలైపోతున్నారో. అమ్మ మంచి ఆత్మీయంగా ఉండేవాడు, చేపల మకాలు చాలా ఆత్మీయుడు. నేను కొత్తగా దేవునికి వచ్చిన కొత్తలో ఎంత ఆత్మీయుడు అంటే దేవుని కోసం వేషం కూడా తీసేసాడు. ఏం తీసేది? కింద పైన కట్టింగ్ వైట్ బట్టలు ఎప్పుడు చేపల మీద రాత్రి వెళ్ళిపోయేవాడు ప్రభావం గారి దగ్గరికి. చాలా ఆత్మీయుడు. ఒక ఆయన ప్రసంగాలు ఉన్నాడు, అంతే. జుట్టు ఎన్నో క్యాసెట్లు అన్నాడు. నేను అతని దగ్గర నుంచి 2 క్యాసెట్లు తెచ్చున్నాను. 2 క్యాసెట్లు తెచ్చి నేను అన్నాను, నేను అతను చెప్పిన ప్రసంగాలు జర్రోగులు అది బైబిల్ ఎలా ఉంది, బైబిల్ అంతా చదివితే కానీ ఆయన ప్రసంగం తప్పని అర్థం చేశాను. నేను మనోడికి ఏమవుతుంది, ఈ మిషన్ కూడా
ఇద్దీకూడదా, అద్దీకూడదా, బయట పడుతుందా, ఎలా ఉండొచ్చా, కిగ్గులో ఉండొచ్చా, హీరోలో ఉండొచ్చా, ఎలా ఉండొచ్చని హీరో కాస్త ఇలానే